Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు ఉక్కపోతతో జనం విలవిలలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నైరుతి రుతుపవనాలు అప్డేట్. తెలంగాణ వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. రాబోయే 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకి సాగటానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే పేర్కొంది. రాబోయే 3 రోజులకు వాతావరణ సూచన ఈ విధంగా అయితే ఉంది. ఇక బుధవారం, గురువారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న 3 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం అయితే ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలు చూసినట్లయితే ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాలలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని తూర్పు, ఉత్తర జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, అలాగే 40 నుండి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఏపీలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మోస్తరు వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక బుధవారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని విజ్ఞప్తి చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ వెదర్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.